నేను పిచ్చోళ్ళే కనపడుతున్నా నీకు. డైరెక్ట్ చెప్పేసి ఎవరిని వచ్చిరా అని చెప్పేసి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, డైరెక్ట్ ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతా. కడదాకా నడవని బంధాన్ని తెచ్చి ముడివేస్తావెందుకు? నా ప్రేమనే నువ్వు దూరం చేసి గుండె అరిసినా బాధలు తడిసినా చలనం లేదుగా. హాయ్ గైస్, వెల్కమ్ టు క్రేజీ బై నాని. సో చాలా డేస్ అయిపోయింది వీడియోస్ చేయక, ఎందుకనంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేదు. సో నీకు నా ఛానల్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ముందే చెప్పిన, మీ స్టోరీస్ని నేను మీతోనే చేపిస్తాను అని చెప్పిన. సో దానికి మీరు ఏం చేయనక్కర్లేదు, కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాంట్లోకి వచ్చి మెసేజ్ చేయండి, లేదా కింద కామెంట్ చేసినా నేను మీకు మెసేజ్ చేస్తాను అని చెప్పాను. సో నాకు చాలామంది అయితే చేయట్లేదు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఎవరు చేయరు, కొత్త ఛానల్ కాబట్టి. సో అయినా కూడా స్టిల్ నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తా. ఇది ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ అనమాట. సో మీరు వీడియో అయితే ఇప్పుడు చూడండి, చూసిన తర్వాత వీడియో ఎట్లుందో చెప్పండి నాకు. సార్ 1 year ఎక్కడికి వెళ్ళిపోయాను? మొబైల్ కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేసావా? మెసేజ్ లేదు, ఏం లేదు, బ్లాక్ చేసి పడేస్తున్నావు. కొత్త నెంబర్ ఫోన్ చేసినా కూడా అదే చేస్తున్నావు. నేనేమైపోవాలి? ఇన్నోళ్ళు తిరిగి ఇప్పుడు మొత్తం తీసేస్తా అంటే ఎట్లా వెళ్ళిపోతాడు? దేనికి? ఆశతో కట్టిన బంధం, ఉండే బాధతో చేసిన యుద్ధం. 1 year ఏం చేసావు అసలు? మధ్యలో గ్యాప్ ఎందుకు? దేనికి అంటున్నా? అదే దేనికి? నాకు రీజన్ కావాలి, నాకు రీజన్. జాబ్ వస్తున్నాం, జాబ్ కోసం ఎట్లా ట్రై చేస్తా, కానీ ఇట్లా సైలెంట్ ఉంటే ఏమైపోవాలి? నీ బతుకంతా నాతోనే అంటివే, ఒక్క క్షణమైన నన్నిడవనంటివే, నా అడుగుల్లో అడిగే. చూద్దాం. నాకు క్లారిటీ అంటే ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడు వచ్చేస్తుంది, కానీ ఇప్పుడు నాకు అది సెట్ అవ్వాలి. ఎన్నాళ్ళు చేసుకుంటా వర్కిందా? ఎన్నాళ్ళు చేసుకుంటా వర్కిందా? ఎన్నాళ్ళు చేస్తే వర్కిందా? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? గుండె అరిసినా బాధలు తడిసినా చలనం లేదుగా. ఇన్నాళ్ళు ఎట్లా ఉన్నాం మనం? ఇన్నాళ్ళు ఎలా ఉన్నాం మనం? ఇన్నాళ్ళు ఎలా ఉన్నాం మనం? ఇన్నాళ్ళు ఎలా ఉన్నాం మనం? ఎట్లా ఇన్నాళ్ళు మనం ఎలా ఉన్నామో అది కావాలి. ఎలా ఉన్నాం? ఎలా తిరిగినాం? ఎక్కడికెక్కడ తిరిగినాం? బైకులతో తిరిగినాం, అక్కడ తిరిగినాం, ఇక్కడ తిరిగినాం. ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా ఉంటుంది? డైరెక్ట్ చెప్పేసి ఎవరిని వచ్చిరా అని చెప్పేసి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? దేనికి? అదే ఎందుకు? అంటే అయిపోయింది ఫైనల్. చెప్పినా కదా నువ్వు నాకు నచ్చట్లేదని, జాబ్ తెచ్చుకోవు, సరే చెప్పిన మాట వినవు, ఇష్టం వచ్చినట్టు చేస్తావు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావు. నేను ఎట్లుండాలి? నేను కూడా ఒక మనిషినే కదా, నాకు కూడా ఏం ఫీలింగ్స్. 1 year గ్యాప్ ఇచ్చేసినావు, నాకెలా ఉంటుంది లోపల? నాకెలా ఉంటుంది లోపల? 1 year గ్యాప్ ఉన్న పక్కన పెట్టేసారు, కానీ ఇప్పుడు నాకు నచ్చట్లేదు. నువ్వు పెడతావేమో కానీ నేను పెట్టను అలా. నాకు మనసు ఉంది, నువ్వు పెడతావేమో అలా, నేను పెట్టను అలా. అలా ఎలా వదిలేస్తాం? మనం ఎంత లైఫ్ ఎంత ఆలోచించినాం, ఎంత ప్లానింగ్ చేసుకున్నాము, ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాం మనము, ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాం మనం. ఆ ప్లాన్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? నువ్వు సడన్గా వచ్చేసి వెళ్ళిపోతా, నాకు వద్దు, నచ్చట్లో, బ్రేకప్ అంటే నేను పిచ్చోళ్ళే కనపడుతున్నా నీకు, నేను పిచ్చోళ్ళే కనపడుతున్నా నీకు. నేను ఎవరి కోసం సెటిల్ అవుతున్నా? ఎవరి కోసం తిరుగుతున్నా? ఎన్ని డేస్ నుంచి తిరుగుతావు నువ్వు? ఎన్ని డేస్ అంటే నాకు సెట్ అవ్వాలి, నాకు సెట్ అవ్వాలి. ఏం సెట్ అవ్వాలి? వాడి కింద పని చేయాలంటే నాకు సెట్ అవ్వాలి. వాడు మాటనే నేను పడను. ఇదంతా అయిపోయింది, ఫినిష్. ఇంకా నాతో మాట్లాడక, ఇంకా అయిపోయింది. నాకు అవసరం కూడా లేదు, నాకు ఈ రిలేషన్షిప్ అవసరం లేదు. నాకెంత చిరాకు వస్తుందంటే నీ మీద. ఎన్ని డేస్ నుంచి రిలేషన్షిప్లో
అన్నా 3 years నుంచి మనం అదే 1 year గ్యాప్ దేనికి వచ్చింది? కనీసం ఇన్ని డేస్లో రాని జాబ్ కనీసం నేను దూరం అయితే అయినా నీకు జాబ్ వస్తుందేమో అని నమ్మకంతో నేను దూరం ఉన్నా. కానీ నువ్వేం చేసినావు? చేస్తూనే ఉన్నా. నువ్వేం చేసినావు నా గురించి? నువ్వు ఎక్కడికి వెళ్తే నా భయంతో, నా భయం నాకే మరి. నువ్వు నన్ను వదిలిపెట్టిపోదామని భయంతో నేను అలా రీల్స్ పెట్టుకుంటా, అయినా చేసుకుంటా, మన దిగిన ఫోటోస్ పెట్టుకుంటా. నాకు హక్కు ఉంది, నువ్వు నా దానివి కాబట్టి నేను పెట్టుకుంటా. ప్రాణమన్నా ఒక్కప్పుడు పరాయోడినేగా నేనిప్పుడు నీ పట్టీల నీకేమైనా అరే నువ్వు నా దానివి, నువ్వు నా దానివి అని పెట్టుకున్నా. మా ఇంట్లో తెలుసా ఈ విషయం? మన ఈ విషయం మా ఇంట్లో తెలుసా? మనం మాట్లాడతాం చెప్పుకుంటా అని చెప్పేసి అన్నావు కదా, మాట్లాడదాం ఇంకా అన్నావు. నేను చెప్పలేదు. నువ్వు ఎందుకు ఆ స్టోరీస్ రీల్స్ అన్ని బాగా నన్ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు నాకు అర్థమైతలేదు. ప్రమోట్ చేయడానికి కాదు, నా లవ్ ఏంటో నేను గలీజ్ చూపించుకోండి. అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ బయట వాళ్ళతో తిరుగుతున్నావు అనుకోని చెప్పి పెట్టినా నేను. పడేసినావు నువ్వు. ఇజ్జత్ తీసినావు అంటే మన ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇదేంటి మరి, ఇవన్నీ ఏంటి? దేనికోసం ఇదంతా? ఎందుకు చేసినావు? ఎవరి కోసం ఇదంతా? సెటిల్ అవుతావేమో అని ఆశతోటి నేను దూరం ఉన్నా. చిల్లేస్తున్నా ఇక్కడ నాకు. సావే వస్తలేదే నేను చచ్చిపోతే బాగుండనుకుంటే రానే వస్తలేదే. పిచ్చి లేస్తున్నా ఇక్కడ. మెంటల్ ఎక్కిందా నీకేమైనా? అరే మెంటల్ ఎక్కిందా కాదు, బిహేవ్ చేస్తున్నావు. ఇక్కడ ఏంటి నెక్స్ట్ టైం లేదు ఇక, ఇక్కడ అయిపోతుంది నెక్స్ట్. మెంటలా? మెంటల్ నువ్వంటే మెంటల్ ఇక్కడ మరి. నువ్వు జాబ్ తెచ్చుకో అభి. నేను జాబ్ తెచ్చుకుంటా, జాబ్ గురించి వదిలిపెట్టు. సెటిల్ అయిద్దాం మనం, ఎప్పటికైనా సెటిల్ అయ్యేది సెటిల్ అయ్యేది. కానీ నువ్వు ఒకటే జాబ్. నువ్వు ఫస్ట్ నా లైఫ్లోకి ఎలా వచ్చావు? జాబ్ ఉందని వచ్చినావా, నేను కావాలని వచ్చినావా? పెళ్లి చేసుకోవడానికి జాబ్ ఇంపార్టెంట్ అది. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలంటే జాబ్ కన్ఫర్మ్. మ్యారేజ్ అయిన తర్వాత రావచ్చు, బిఫోర్ నెక్స్ట్ టైం అంటే రావచ్చు కూడా, 3-4 daysలో రావచ్చు కూడా. కానీ నువ్వు ఇలా వదిలిపెట్టిపోతే నేను ఏమైపోవాలి? గాఢంగా ప్రేమిస్తే నిన్ను వదిలేసి పోతావే నన్ను ఏం తప్పు చేసా. కానీ ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఇంత బ్యాడ్గా ఎవరైనా ప్రమోట్ చేస్తారా చెప్పు. అరే నీకోసం చేసిన నేను, నీకోసం చేసిన నా గురించి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నువ్వు నా దానివని పెట్టినా, నువ్వు నా దానివని పెట్టినా. అలా తప్పేం పెట్టలే కదా, అలా మన ఇద్దరం తిరిగిన ఫోటో పెట్టినా నేను, అంతే. ఒక్కడి కాదు, నాకు లాస్ట్, నాకు నువ్వు కావాలంతే, ఫిక్స్. నెత్తి చేతుల రాత రాసేది ఎవరే గడిచిన కాలం అనుకోవే. వద్దు. ఎందుకు ఎందుకు నాకు అవసరం లేదు. ఎందుకు వద్దు అన్నా. ఎందుకు అంటున్నా? నాకు అవసరం అరే ఎందుకు? దేనికి అవసరం లేదే అభి. వద్దులే. అరే దేనికి అంటున్నా? ఒక నిమిషం ఆగు. దేనికి నచ్చట్లేదు అంతే. దేనికి నచ్చట్లేదు? నాకు నువ్వు కావాలి, లైఫ్ లాంగ్ కావాలి, అంతే. లైఫ్ లాంగ్ కావాలి. నువ్వేం చేస్తావు? వాడు మెంటల్ వాడు. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి, నాకు వద్దు. నాకు నువ్వు కావాలి. సంబంధం ఇక్కడ చేయబెట్టి చెప్పు, ఇక్కడ చేయబెట్టి చెప్పు. ఇట్లా ఉండాలేనమ్మా నీలా మనసు సంపుకొని బ్రతకలేను. ఇక్కడ చేయబెట్టి చెప్పు, ఇక్కడ చేయబెట్టి చెప్పు. అవసరం లేదు. ఎందుకలా దూరం వెళ్తున్నావు? ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? నేను అక్కడి నుంచి నా దగ్గరకు వచ్చి నుంచున్నా దాన్ని, అక్కడ కూర్చుంటే నా పక్కకు వచ్చి కూర్చునే దానివి. దేనికల్లా చూసినా కూడా దానికల్లా చూసినా కొట్టేదానివి. ఇప్పుడేంటి ఇలా? అవసరం లేదు. దేనికంటున్నా? నాకు నువ్వు కావాలి. నేను ఆల్రెడీ బ్రేకప్ చెప్పేసాను. నాకు నచ్చలేదు. బ్రేకప్ అంటే నేను ఉంటాను, నెక్స్ట్ డే నీకు కంపల్సరీ నేను ఉంటానో ఉన్నాను కూడా తెలియదు మరి. ద్రోహంగా దూషించి దూరంగా పోతుంటే దిక్కులన్నీ వెక్కిరిస్తున్నాయే. సరే ఒక విషయం చెప్పు. నువ్వు జాబ్ తెచ్చుకుంటావా మరి? తెచ్చుకుంటా, ఎప్పుడు? తెచ్చుకుంటా. టైం కావాలి, నాకు కొంచెం టైం కావాలి. కంపల్సరీ వస్తుంది, టైం కావాలి. నాకు నీకు సపోర్ట్ లేని ఏది రాదు, నాకు మా సపోర్ట్ డాడీ కావాలి. నాకు ఇంకా చాయిస్ ఇవ్వను అని చెప్తున్నాను. లేదు, ఏం నాకు కొంచెం చెప్పాలి? టైం కావాలి, కంపల్సరీ తెచ్చుకుంటా. మా డాడీ నేను చాయిస్ తెచ్చుకుంటా, ఇవ్వను. నేను తెచ్చుకుంటా కంపల్సరీ. నువ్వు తెచ్చుకో, ఏమైనా చేసుకో, నాకు సంబంధం నేను లేదు. కంపల్సరీ తెచ్చుకుంటా, నేను కంపల్సరీ తెచ్చుకుంటా, ఫిక్స్. ఇంకా ఫినిష్. లేదు అట్లా ఉండదు. నువ్వు మధ్యలో వెళ్ళిపోతుంటే నేను పిచ్చోడిని అయిపోతా. ఇది ఏంటి అర్థమవుతుందా? ఇదే లాస్ట్, ఇక ఇక్కడ ఒక్కడి వరకే లాస్ట్. ఇక ప్లేస్ లేదు ఇంకా తీసుకోని. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒకటే ప్లేస్ ఉంది, ఇదే నాకు లాస్ట్ ప్లేస్. ఏం చెప్పండి చెప్పు, ఏం చేయాలి ఇప్పుడు? ప్లీజ్ అబ్బే. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, డైరెక్ట్ ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతా. కడదాకా నడవని బంధాన్ని తెచ్చి ముడివేస్తావెందుకు నా ప్రేమనే నువ్వు దూరం చేసి. చెయ్యకు, నాకు నచ్చట్లేదు. నాకు నువ్వు లేకుండా ఇక నాకు వద్దిగా. ఇక్కడ నాకు ప్లేస్ లేదు, ఇక్కడ వెళ్ళిపోతా, మొత్తానికి వెళ్ళిపోతా. వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోమంటావా చెప్పు. ఇక్కడ చూడు ఒకసారి, ఇక్కడ చూడు ఒకసారి, ఇక్కడ చూడు ఒకసారి.
ఇక్కడ చూడు ప్లీజ్. వెళ్ళిపోమంటావా? ఇక్కడ చూడు, నా కల్లోకి చూడు మాట్లాడు. నా కల్లోకి చూడు మాట్లాడు. ఎందుకు అప్పర్లోకి నువ్వు చాలా మారిపోయినావు. అప్పర్లాగా అసలు నువ్వు చాలా మారిపోయినావు. చాలా మారిపోయినావు. నాతో ఎత్తలేదు నీతో రిలేషన్. ఆశ నిన్ను పెడితే నీ మనసుకి నా మాట మూగబోయేనే, నా సక్క నోడివన్న ఆ మాటలే నా గుండెకు. ఇంత పార్టీ చేయడం, ఇంత టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు. నేను టార్చర్ పెట్టలే, నాలో ఉన్న ప్రేమను చూపించుకున్నా బయటికి. బాణాలు పోయినట్టు నిలుసున్న చోటే కూలినట్టు గుండె సప్పుడు ఆగినట్టు అవుతున్నది. అది ఇష్టం నాకు. అది నీకు టార్చర్ ఉందేమో, నాకైతే అదే ప్రేమ. నేను చెప్పలేను, అదే విధంగా చెప్తాను అంతే. నీకు టార్చర్ ఏమో అది. ఏ అమ్మాయికైనా టార్చర్ అనిపిస్తుంది అది. నాకు అలా అనిపించట్లేదు. టార్చర్ నేను భయంతో చేస్తున్నాను, నువ్వు ఎక్కడ దూరం అయిపోతున్నావు. నాకు కావాలంతే. నీ కల్లోనే కనపడుతుంది. అంటే నీకు ఇష్టం ఉంది కానీ బయట మొత్తం లోపల మొత్తం నాకు కనపడుతుంది. ఎంత ఉన్నానో లోపల అర్థమవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇదంతా వర్కౌట్ కాదు, అయిపోయింది. అరే. మొత్తం ఇక మనం లైక్ చేసుకోవాల్సిందే. నీకు కంటిన్యూలే చెప్తున్నాను నేను ఏంటో. వద్దా చూసారు కదా, నాకు తెలిసి అయితే వీడియో మీకు ఎమోషనల్గా నచ్చింది అని అనుకుంటున్నా. సో మీరు కూడా ఇట్లా వీడియోస్ చేయాలి అని అనుకుంటే నాకు కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చిన, సో దాంట్లోకి వచ్చి నాకు మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. నా వీడియో గట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.